అస్సలం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే వంకాయ బోటీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం అయితే ఒక దబర పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకో, తర్వాత కొంచెము ఆవాలు వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమోటా కొంచెము కరివేపాకు కూడా వేసేసి అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటి కూడా వేసేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడరు అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీగా వాటర్ ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలా. ఇలా మొత్తము ఉడికిన తర్వాత కొంచెము కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమే. ఇది వేడి వేడి రైస్‌లో వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.